మా అమ్మ అయితే మామిడికాయల సీజన్ వచ్చిందంటే 10-12 రకాల మామిడికాయ తొక్కులు పెడుతుంది. గండ్లకాయల తురుము తొక్కలు ఉంటుందిలా పేరుకు తగ్గట్టు తురుము కాన్ అన్నట్టు మంచిగా దవడ కింద నార నార పుల పుల కారం కారం తగులుతుంటే అబ్బా స్వర్గం లెక్కనే కనిపిస్తుంది అన్నట్టు తొందరగా ఊరిపోతుంది అన్నట్టు. ఇది మంచిగా 2 పుల్లటి మామిడికాయలు తీసుకొని ఇట్లా తురుముకోవాలి. పాండ్రి మరి మా అమ్మ చేసి చూపిస్తుంట రెడీ కదా మీరు. ముందుగా అయితే తురుముకున్న దాంట్లో ఒక చెంచాడంత ఆవల పిండి, అట్లనే ఇంకో చెంచాడంత మెంతులు జీలకర్ర వేయించుకున్న పొడి, పసుపు, కారం. మనం శైలాస్ కిచెన్ ది ప్రీమియం చిల్లీ పౌడర్ వాడుతున్నాం అంటూ ఎస్పెషల్లీ తొక్కు పచ్చలకైతే ఖతర్నాక్ ఉంటుందిలా. అందుకే మీకు సజెషన్ చేస్తున్నా, మన కూపన్ కోడ్ వాడిరంటే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. రంగు రుచి కారం పర్ఫెక్ట్ ఉంటుంది. ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకుందాం. మీకు క్వాంటిటీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నూనె గాలలోపు మంచిగా ఎల్లిపాయలు దంచి పెట్టుకుందాం. నూనె కాగిన తర్వాత మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర అట్లనే దంచి పెట్టుకున్నా. ఎల్లిగడ్డలు ఉంది కదా అది తీసుకుందాం. ఇలా అల్లం వేసుకోమన్నట్టు. అట్లనే మొత్తం అని మెంతులు, ఎండుమిరపకాయలు, కళ్యామాకు, మీదికెళ్ళి మొత్తం అంతా ఇంగువ, పసుపు వేసుకుంటే తాల్పు కూడా రెడీ అన్నట్టు. తాల్పు చల్లగా అయినాకనే ఈ తురుము పచ్చళ్ళ కలుపుకోవాలి. సీసాలకి ఇట్లా కొన్ని తీసి పెట్టుకున్నారు అనుకోని సంవత్సరం అయినా రెడీగా ఉంటుంది. ఎల్లిపాయ తొక్కు లాగా అని అంటాం మేమైతే. మేము పచ్చిపులుసు కంచుకు పెట్టుకుంటాం.